కమలం మిషన్ సౌత్ అట. రాష్ట్రంలో 12 సీట్లు దక్కించుకునేలా ప్రణాళిక. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం. బీఆర్ఎస్ ఓట్లను కొల్లగొట్టాలని నిర్ణయం. బూతుల వారీగా ఓటు బ్యాంకు పైన నజర్. దళిత యువ ఓటర్లే లక్ష్యంగా వ్యూహం అట. సో మీరు ఎంత వ్యూహం వేసినా 12 సీట్లు రావడం అన్నది కష్టం. ఇప్పుడు వీళ్ళకి ప్రధానంగా ఉన్న సీట్లు ఏంటి చెప్పండి? ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. సో ఈ 4 స్థానాల్లో గెలిచే అవకాశాలు 60-40, 70-30 అట్లా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కొంత బలంగా ఉన్నారు ఆయా నియోజకవర్గాల్లో. బీసీలకి కొంత టికెట్లు ఇచ్చిన సిచ్యువేషన్ ఉన్నది. వీళ్ళు ముందు నుంచి టికెట్లు ముందుగానే ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళది టికెట్ల ఆలస్యం జరిగింది, బీఆర్ఎస్ కొలాప్స్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నమాట 100% వాస్తవం. ఇక నెక్స్ట్ మిగతా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నియోజకవర్గాలు ముఖ్యంగా చేవెళ్లలో కాంగ్రెస్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చినాక రంజిత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, కబ్జా ఆరోపణలు అవి ఇవి. పైసలు తప్ప ఆయనకి ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా కనిపిస్తలేదు. ఆయన నాన్ లోకల్. సో రంజిత్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళే కరువైపోయినారు అక్కడ కాంగ్రెస్ నుంచి. సో కొండా విశ్వేశ్వరరెడ్డికి అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గంలో. ఇంకా బీజేపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం ఒకటి ప్రధానంగా కనిపిస్తున్నది. సో మిగతా క్యాండిడేట్స్ ఆ నియోజకవర్గంతో సంబంధాలు లేకపోవడం కావచ్చు, అప్పుడే పార్టీ నుంచి రావడం కావచ్చు, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఈటల రాజేందర్కి అడ్వాంటేజ్ అవుతున్నాయి. అంటే వీళ్ళకి గెలవడానికి అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు చెప్తున్నా, గట్టిగా ఫైట్ చేస్తే గెలవడానికి అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు. 1, 4 సిట్టింగ్లు, 4, 5 కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ, 6 ఈటల రాజేందర్ మల్కాజ్గిరి. ఇప్పుడు దాంతోపాటు ఇంకే నియోజకవర్గం ఉన్నది మహబూబ్ నగర్. కొంత టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనబడతా ఉన్నది. సో అక్కడ కూడా మైనార్టీ ఓటు బ్యాంక్ పెద్ద మొత్తంలో ఉన్నది. ఆయన డీకే అరుణ పోటీ చేస్తున్నారు వర్సెస్ కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి. సో ఇది కూడా రసవత్తర పోటీ ఉండే అవకాశం ఉంది. ఫైట్ చేస్తే గెలవడానికి అవకాశాలు ఉండొచ్చు. ఎన్నైనా 4, 3, 7 టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు. నెక్స్ట్ ఫైట్ ఇచ్చే నియోజకవర్గాల్లో మెదక్ ఒకటి కనబడతా ఉంది. రఘునందన్ రావు అక్కడ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి దొంగ వెంకటరామిరెడ్డికి టికెట్ ఇచ్చిండు, అది కొలాప్స్ అయిపోయింది. బేసిక్ ఏమైపోయిందంటే అక్కడ కేసీఆర్ ఇంకెవరైనా పోటీ చేస్తుంటే సిచ్యువేషన్ వేరేలాగుండేది. కానీ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తే కొంత అడ్వాంటేజ్ అయ్యేదేమో. కానీ వెంకటరామరెడ్డికి ఇవ్వడం ద్వారా ఈ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు ఈ ఏరియాల్లో ఉన్న వాళ్ళకి ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. మరి కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుంది అన్నది కూడా చాలా కీలకం. నీలం మధు ఓ బీసీని పెడతారా, ఇంకెవరైనా పెడతారా? సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. బీజేపీకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉండొచ్చు. 4, 3, 7, 8. నెక్స్ట్ ఇంకొక స్థానం భువనగిరి నియోజకవర్గం కనిపిస్తూ ఉన్నది. భువనగిరిలో ఇప్పటికే బూర నరసయ్య కూడా ఆయన పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. గతంలో కూడా తక్కువ మెజారిటీతో వేరే పార్టీలు గెలిచిన ఈయన ఓడిపోయినారు, 5,000 ఓట్లేమో. ఈయన కొంత అక్కడ స్థానికంగా బలమైన పేరున్నది, సౌమ్యుడు, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో పార్టీ బలం అన్నది కొంతవరకు ఉన్నప్పటికీ క్యాండిడేట్గా ఆయనకి ప్రధానంగా పేరున్నది. సో దీంతో ఆయనకి ఇక్కడ అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. వీళ్ళు ఏమన్నా రాజగోపాల్ రెడ్డి భార్యకో లేకపోతే ఇంకో రెడ్డికో ఇంకోటికో ఇస్తే బూర నరసయ్య కూడా గెలిచే అవకాశం ఉంది. ఎన్నైనా మొత్తం 4, 3, 7, 8, 9 అయినాయి. సో ఇట్లా 8, 9 స్థానాల్లో వీళ్ళు ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నది. సో ఈ 8, 9 స్థానాల్లో 1, 2 అటు ఇటు అయినా వీళ్ళు 6 నుంచి 7 స్థానాలు గెలవచ్చు. ఈ 12 అన్నది కష్టం. సరే వీళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. ఏంటంటే మీరు చూడండి, కాంగ్రెస్ కంటే మేము 1 సీట్ ఎక్కువే సాధిస్తామన్న సవాల్ చేస్తూ ఉన్నారు. అంటే పాలిటిక్స్లో ఏదైనా సాధ్యం కావచ్చు. అంటే ఒకవేళ ఆ మోదీ వేవ్ అంతా బలంగా ఇది చేసి వీళ్ళ టికెట్ల కేటాయింపు ఇంకా ఆలస్యం జరిగి కాంగ్రెస్ ఏమైనా తప్పులు చేస్తే అది బీజేపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుద్ది. బీజేపీకి కాకుండా బీఆర్ఎస్కి ఏమైనా అడ్వాంటేజ్ అవుద్దా అంటే కనబడట్లే. ఇప్పుడు ఆ ఓటు చీలే క్రమంలో కాంగ్రెస్ని కాదనుకుంటే ఇటువైపే వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్కి ఓటు వేసే అవకాశం ఉండకపోవచ్చు, బీజేపీకే ఓటు వేసే అవకాశం ఉండొచ్చు. సో ఈ ఫ్యాక్టర్ మనకి కనబడతా ఉన్నది కాబట్టి చూడాలి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఒకవేళ ఆయన గెలవలేని పక్షంలో మరి ఎవరికి సపోర్ట్ చేస్తాడన్నది కూడా ఇక్కడ కీలకం. బిడ్డ లోపల ఉన్నది, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు, భూములు, కథ వ్యవహారము ఆగమాగం అవుతున్నది, ఏం చేస్తాడన్నది చూడాలి. సో ఇట్లా వీళ్ళు బీజేపీకి ఈ అవకాశాలు ఇట్లా ఉన్నాయి. చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో